ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా ప్రభు కృపను బట్టి బుధవారపు దినాన్ని బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని కొంతవరకు మనం ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మహా సమయాన్ని బట్టి, ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వీళ్ళరా దినాన్ని వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగో ఈ సమయంలో ప్రభు నాయన మీ వాక్యాన్ని కొంతవరకు ధ్యానించాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఈ ఆఖరి దినాల్లో మా సిద్ధపాటు కొరకు ప్రభు నాయన ప్రాముఖ్యమైనటువంటివి ప్రభు తండ్రి, సిద్ధపాటు కొరకు అవసరమైనటువంటి ఉపదేశాలు ప్రభు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభు ఈ దినపు ఉపదేశంలో దేవానాయనాన్ని ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించండి. ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు తెలియచేయండి. మా హృదయాలకు, మా మనస్సుకు, మా జీవితాలకు ప్రభు నాయన విశ్వాసమందు ప్రభు తండ్రి ఆయన బలముగా ఉండడానికి కావలసిన ఉపదేశాన్ని ప్రభు ఈ దినాన్ని మాకు దయచేయమని మనం చేస్తుంటున్నాం. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఇంతవరకు మనం చాలా సమయాల్లో ప్రార్థన మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఆఖరి దినాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు దగ్గర సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చాలా ఉపవాస ప్రార్థనలని, పెద్ద ప్రార్థనలని, విజ్ఞాపనలని, దేవుని సన్నిధిలో మొరపెట్టుట అనేటువంటిది, ఇలా చాలా విషయాల మీద మనం చాలా దినాల నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఈ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనందరికీ బాగా తెలుసు. ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క రాకడలో దేవుని కొరకు మనము సిద్ధముగా ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే, ఈ ప్రార్థన చేసేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఎప్పుడూ మనము దేవునితోనే ఉండడానికి మనకు సహాయం చేస్తూ ఉంటారు. చాలా సమయాల్లో చాలామంది ఆత్మీయ జీవితంలో ఒక ఆలోచన ఏంటంటే, ఈ ప్రార్థన అనేటువంటిది జస్ట్ అవసరాల కొరకు ప్రార్థన చేసుకుంటాం, మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇప్పుడు కేవలము అవసరాలకు సహాయం పడడం మాత్రమే కాదు, కానీ ఈ ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి, అంటే ముఖ్యంగా ప్రభు రాకడలో ప్రభువుతో ఉండడానికి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరలోకంలోకి వెళ్తే పరలోకంలో ప్రభువు తప్పించి మనకి ఏమి ఉండదు ఏమాత్రం కూడా. భక్తుడు మాట ఏమన్నాడంటే, పరలోక రాజ్యంలోనట అటు ఇటు తిరిగి అప్పుడప్పుడు ప్రభువుని చూసుకొని వచ్చే పద్ధతి ఉండదట ఏమాత్రం కూడా. నిత్యము నాతో ఉండు అనేటువంటి మాట, జయించువాణిని నా ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాను అనేటువంటి మాట ఆయన ఏమన్నాడంటే, ఉదయకాలంలో కూర్చోబెట్టుకోడు, లేకపోతే సాయంకాలం ఎప్పుడో పిలిచి కూర్చోబెట్టుకోడు అనేటువంటి మాట కాదు, కానీ నిత్యము ఆయనతో ఉంటాము అనేటువంటి మాట చెప్పాడు. కనుక పరలోక రాజ్యంలో ఎప్పుడు మనం ఆయనతో ఉంటాం. ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీదయు నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనేటువంటి మాట చెప్తాడు ఆయన మొదటి మాటలో. అంటే పరలోకమందలి దేవుని చిత్తం ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళిన తరువాత నేను ఎప్పుడూ ఆయనతోనే ఉంటాను. ప్రైజ్ లార్డ్. నేను ఆయన దగ్గరే కూర్చుంటాను, ఆయన్నే చూస్తాను, ఆయనతోనే మాట్లాడతాను. అది ఎంతకాలము, ఎంత సమయం అనేటువంటిది నాకేమాత్రం కూడా తెలియదు. ఒకవేళ 1000 సంవత్సరాలు అయితే ఒక గడియలాగే ఉంటుంది ఆ సమయంలో. ఎస్, అది పరలోక రాజ్యంలో దేవుని చిత్తం. అది భూమి యందు నెరవేర్చబడునుగాక. ప్రైజ్ లార్డ్. కనుక భూమి యందు నెరవేర్చబడునుగాక అంటే అది మనము పరలోకములోకి వెళ్ళకముందే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, మనల్ని పరలోక రాజ్యంలో ఏవైతే ఉంటుందో తరువాత దానిని ముందుగానే మనకి భూలోకము లోపల మనకి నేర్పిస్తూ ఉంటుంది. గ్లోరీ. అందుకనే విశ్వాస జీవితంలో, ప్రభు యొక్క బిడ్డల యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రార్థన మీద 2 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, ప్రేయర్ ఫర్ ఇమీడియట్ నీడ్స్. ప్రార్థన యొక్క అంటే వెంటనే మనకు అవసరాలు నెరవేర్చడానికి ప్రార్థన కావాలి.
అవసరాలు తీర్చేటువంటి ప్రార్థన. ఇంకో మాట చెప్పాలి, వెంటనే మనకు అవసరాలు తీరడానికి కావలసినటువంటి ప్రార్థన. రెండవది, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలని రిసీవ్ చేసుకోవడానికి కావలసినటువంటి ప్రార్థన. మళ్ళా చెప్తాను. మొదటిది, ఇమ్మీడియట్గా మనకు కొన్ని అవసరతలు ఉంటాయి. ఇవాళ సాయంకాలం ఒక అవసరం ఉంటుంది, రేపటికి ఒక అవసరం ఉంటుంది. కనుక ఇవాళ సాయంకాలానికి ఎటు చూసినా సహాయం దొరకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ సమయం లోపల మనకి ప్రార్థన కావాలి. ప్రభువా, ఈ సాయంకాలానికి నాయన ఈ ప్రాంతంలో నుంచి, ఈ పరిస్థితిలో నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా అని మనం చేతులెత్తి ప్రార్థన చేస్తాం. దాంట్లో మనకి జవాబు కావాలి. కనుక దీంట్లో మనకి జవాబు కావాలి. అదే సమయం లోపల ప్రేయర్స్ ఫర్ రిసీవింగ్ ప్రామిసెస్, అంటే ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానాలను రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి. కనుక దేవుని యొక్క వాగ్దానాలను రిసీవ్ చేసుకోవడానికి ప్రార్థన కావాలి. వెంటనే జవాబు రావడానికి కూడా ప్రార్థన కావాలి. చాలా సమయాల్లో వెంటనే జవాబు రాకపోతే దేవుడు నా ప్రార్థన వినలేదా అనేటువంటి మాట మాట్లాడతాం. ఒక్క నిమిషం అండి, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఓకే, వెంటనే ప్రార్థన జవాబు, నా ప్రార్థన దేవుడు వినలేదా అనేటువంటి ఆలోచన వస్తుంది. కొన్ని సమయాల్లో ఆ ప్రామిసెస్ని, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనకి ఆ రిసీవ్ చేసుకున్నటువంటి అంటే వెంటనే రాకపోయినట్లయితే, అరే దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడలేదా, లేకపోతే నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఇటువంటి రీజనింగ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చాలా వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఈ దినాన్ని ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం నేర్చుకోవడం చాలా మంచిదైనటువంటి మాట. మొట్టమొదటిది ప్రేయర్స్ ఫర్ ఇమీడియట్ నీడ్స్. వెంటనే అంటే జవాబులు పొందడానికి కావలసినటువంటి ప్రార్థన. దేని వాక్యముల నుంచి ఒక విషయాన్ని మనం పరిశీలించేద్దాం. చూడండి, ఒకసారి మోషే జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ని చూద్దాం, మనం ఒక అనుభవాన్ని చూద్దాం. మనం నిర్గమాకాండము 15వ అధ్యాయము నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. 22 నుంచి చూస్తే, ఒకవేళ మనము మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఈ 3 దినాలు నడుస్తూ ఉంటున్నప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, వాళ్ళ దగ్గర సంచుల్లో నీళ్ళు పట్టుకున్నారు, వాటర్ సేవ్ చేసుకున్నారు. వాటర్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సేవింగ్, అన్ని ప్రాంతాల్లో సేవింగ్స్ అనేటువంటిది చాలా అవసరం. ఏ ప్రాంతాల్లో మనం సేవ్ చేసుకోలేమో ఆ ప్రాంతంలో నష్టపోతూ ఉంటాం. ఓకే. అయితే అచ్చట 3 దినములు నడచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఒక ప్రాంతం వచ్చిన వాటర్ అయిపోయింది అంతా కూడా అనమాట అండి, నీళ్లు దొరకలేదు ఏమాత్రం కూడా. తర్వాత అంతలో వారు మారాకు చేరిరి. అంటే ఒక ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో ఆ నీళ్లు చేదుగా ఉంటాయి. అందుకని ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు, ఏమనంటే మారా అనేటువంటి పేరు పెట్టారు. ఎక్కడ తవ్వినా చేదు నీళ్ళు పెడతాయి, చేదు నీళ్ళే పడతాయి. అక్కడ తాగడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. కొన్ని సమయాల్లో చూసారా, కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా అంటే వాళ్ళు ఏమంటారంటే, మా ఇంట్లో నీళ్లు కాల్షియం ఎక్కువ అండి అంటారు, లేకపోతే ఏదో సాల్ట్ నీరండి, ఉప్పు నీరండి అంటారు. స్నానం చేస్తుంటున్నప్పుడు సబ్బు అంటుకుపోయి ఉంటుంది, కానీ ఊడినట్టు కనబడదు ఏమాత్రం కూడా. ఎందుకంటే ఆ నీటి తాలూకా పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి తాగడానికి ఉపయోగపడవండి. మేము ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కానీ, బోర్లో నీళ్ళు వస్తాయి కానీ తాగడానికి ఉపయోగపడవండి. మేము పైనుంచి మళ్ళీ వాటర్ కొనుక్కుంటామండి అని మాట చెప్తారు. వీళ్ళరా ఇక్కడ నీళ్లు పడతాయి కానీ ఆ నీళ్లు చేదు నీళ్ళు. నీళ్ళు లేవని కాదు, నీళ్లు చేదు నీళ్ళు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అంటే మారా అందులో నీళ్లు లేకుండా లేవు, నీళ్లున్నాయి. మారాకు రాగానే నీళ్లు లేవు అనేటువంటి మాట కాదు.
మారాలో నీళ్లు ఉన్నాయి, కానీ ఉన్న నీళ్లు చేదు నీళ్లు. అంటే అర్థం ఏంటంటే ఉపయోగము లేనటువంటివి. ట్యాంకులతో ఉన్న కదండి, పెద్ద పెద్ద ఎన్ని లీటర్స్ మనం లోడ్ చేసుకున్నా, సేవ్ చేసుకున్నా, ఒక దగ్గర పెట్టుకున్నా ఆ నీళ్ళు ఉపయోగం ఉండదు మాత్రం కూడా. కనుక ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. చూడరా, మారా నీళ్లు త్రాగలేకపోయిరి. సరే, మన సబ్జెక్ట్ వేరు కనుక ఇంకో దాంట్లోకి వెళ్దాం. అందువలన దానికి మారాను పేరు కలిగిన, ఏరేకే మారా అనేటువంటి పేరు పెట్టేశారు. ప్రజలు మేము ఏమీ త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. ఇక్కడ ఒక మాట ఏంటంటే, నీళ్ళు లేవు కదా అండి, నీళ్ళు చేదుగా ఉన్నాయి అనగానే, సరే మోషే ఉన్నాడు కదా, మోషే దగ్గరికి వెళ్ళి అడుగుదాం మనం, మోషే నీళ్ళు చేదుగా ఉన్నాయి, ఏం చేద్దాం చెప్పండి అనే మాట వస్తుందా అంటే ఎన్నటికీ రాదు. ఇది ఇశ్రాయేలు మాత్రమే కాదండి, ఎక్కడైనా అంతే. ఏ చర్చ్లోనైనా, లేకపోతే ఏ ఇంటిలోనైనా, ఎలాంటి గృహాల్లో అయినా, ఎలాంటి అంటే ఆ కమ్యూనికేషన్లోనైనా, కమ్యూనిటీలోనైనప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి చేదు ఏంటంటే, నీటి కంటే చేదైనటువంటిది ఏంటంటే, అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమీ త్రాగుదుము అని మోషేను అడుగుగా కాదు అని త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. వావ్! దిస్ డిసీజ్ ఈజ్ వెరీ డేంజరస్ డిసీజ్, మర్మరింగ్. ప్రారంభమైపోయింది. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటకముందే ప్రారంభమైంది. బయటికి వస్తున్నప్పటికే కొంతమందిలో ఉండుంటుంది ఖచ్చితంగా. ఇది వైరస్ కంటే, అంటే ఈ సనుగుడు అనేటువంటిది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది. ఇలా టచ్ అయితే అంటేస్తుంది కదండి కరోనా వైరస్. ఇలా ఒకసారి అని గాలి పీలిస్తే ముక్కులోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్ళిందంటే ఇంకొకళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోద్ది మొత్తం అంతా అనమాట. కనుక అంతకంటే ప్రమాదకరమైనటువంటిది ఇది సనుగుడు అనేటువంటిది. ఇదేమైందంటే, వారు సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. ప్రైజ్ గాడ్. అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురమాయను. ఇక్కడ నీళ్లు మధురం గురించి, మారా చేదు గురించి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇమీడియట్ నీడ్, ప్రేయర్ ఫర్ ఇమీడియట్ నీడ్. ప్రార్థన వెంటనే జవాబు రావడానికి కావలసినటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. శనిగారు ఇవన్నీ తర్వాత చూసుకుందాం మనం. శనిగినా ఏమైనప్పటికి కూడా దాని మీదకి ముందు వెళ్ళడం కాదు, కానీ ముందు వాళ్ళకి నీళ్ళు కావాలి, వాళ్ళకి నీళ్ళు అవసరమైంటున్నది. కనుక మోషే, అందుకనే మోషేని ఏమంటాడంటే, ఇమీడియట్గా మీరు శనిగేస్తే నేను మాట్లాడడం, నేను ప్రార్థన చేయనటువంటి మాట్లాడు మోషే మాత్రం కూడా. శనిగినా ఏం చేసినా ముందు పరిగెత్తెలు దేవుని దగ్గర మోకరించేసి ప్రభా. అందుకనే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటాడు. అనగా నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటంటే దేవుని మనస్సు కలిగిన వాడు. ఆమేన్. మనం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మనం ప్రార్థన ఏం చేస్తామంటే, దేవా నిన్ను నమ్ముతున్నాం ప్రభా అంటాం. మనము నమ్మకస్తులము కాకపోయినా ఆయన నమ్మకస్తున్నటువంటి మాట మాట్లాడతాడు పౌలు ఒక మాట రాసేటప్పుడు. నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమునకు ఆస్పదుడైనటువంటి మాట. కనుక నమ్మకము. మోషే గురించి దేవుడు ఏమంటాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైనటువంటి వాడు. అనగా మోషే దేవుని మనస్సు కలిగిన వాడు. కనుక ఈ సమయం లోపల మోషే అలా వెంటనే రియాక్ట్ అవ్వకుంటే ఏమన్నాడంటే, అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. ఏమని మొర్ర పెట్టాడు? ప్రభా సరిగేస్తున్నారు బాబు అని మొర్ర పెట్టలేదు. ఎందుకు బాబు ఈ బాధలు, ఎప్పుడో వస్తారు మరి కాయలేక మాట అన్నాడు, కానీ ఇమీడియట్గా మాట చెప్పట్లేదు. కానీ ఇమీడియట్గా ఏమంటాడంటే, అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించాడు. యెహోవాకు మొర్ర పెట్టిన 4 దినములైన తరువాత కాదు వాక్యంలో, ఇమీడియట్గా వెంటనే దేవుడు ఆ చెట్టు చూపించాడు. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. ఆ చెట్టు దేని గుర్తు మనకి తర్వాత అదొక పెద్ద ప్రసంగం. అది దేవుడు ఆ మోషే యొక్క ప్రార్థన పెద్ద ప్రసంగం. అది దేవుడు మోషేకు చూపించును అనేటువంటిది ఒక మాట ఉంటుంది, అది ఇంకో ప్రసంగం. అది ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ దినపు ప్రార్థన అవసరం. అంటే ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే వెంటనే ప్రార్థనకు జవాబు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ప్రార్థనకు జవాబు కావాలంటే ప్రార్థించేవాడికి ట్రస్ట్ ఆన్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని మీద ఆధారపడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
వెంటనే ఆన్సర్ రావడానికి. కొన్ని సమయాల్లో వెంటనే జవాబు రాకపోతే దాని అర్థం ఏంటంటే దేవుని మీద మనం ఉంచినటువంటి నమ్మకములో రెండు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ప్రార్థన చేస్తాం కదా అండి, నమ్మకం ఉంటుంది మనకి, నమ్మకం లేదు అనేటువంటి మాట మాట్లాడడం. నమ్మకం లేదా అంటే లేదు, నమ్మకం ఉంది, ఖచ్చితంగా నమ్మకం ఉంది. నమ్మకం లేదనేటువంటి మాటకు అసలు ఏమాత్రం స్థానం లేదు, నమ్మకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ నమ్మకంలో రెండు ప్రధానమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏం ఇన్ఫెక్షన్ అండి అంటే చూడండి, మనం మాట అంది కదా అండి, మనం ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నాం కదా, ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నాం అంటే పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లోపలికి రాకుండా. మాస్క్ పెట్టుకున్నా గాలి పీలుస్తాం, మాస్క్ తీసేసినా గాలి పీలుస్తాం. అమ్మమ్మ గాలి పీల్చకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని ఊరుకున్నాం అనుకోండి, మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోద్ది. కనుక గాలి మాస్క్ పెట్టుకున్నా గాలి పీలుస్తాం, మాస్క్ పెట్టుకోకపోయినా గాలి పీలుస్తాం. కారణం ఏంటంటే గాలి పీల్చకపోతే ఏమో చచ్చిపోతాం, కానీ గాలి పీల్చాలి. కానీ మాస్క్ పెట్టిన తర్వాత గాలి, మాస్క్ పెట్టుకున్న తర్వాత పీల్చిన గాలి, మాస్క్ పెట్టుకోకముందు పీల్చిన గాలి, మాస్క్ పెట్టుకోకముందు పీల్చిన గాలి ఇన్ఫెక్షన్ ఉంటుంది అందులోపల. మాస్క్ పెట్టుకుంటే గాలి, అదే గాలి పీలుస్తాం, కానీ ఈ మాస్క్ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది, అడ్డేస్తుంది అక్కడికి, ముక్కు లోపలికి గాలి పంపిస్తుంది కానీ ఇన్ఫెక్షన్ని పంపించదు మాత్రం కూడా. పైనుంచి తుమ్ములు పడినా, తుపర్లు పడినా, ఏవో ఇంకేం పడినప్పటికి కూడా ఈ మాస్క్ ఏం చేస్తుంది అంటే స్టే దేర్ అంటుంది. ఒక్క గాలిని మాత్రమే లోపలికి పంపించి మన లోపల మన ప్రాణము నిలిచి ఉండడానికి మనకి సహాయం చేస్తుంది. అందుకనే మాస్క్ తీయొద్దు అంటారు. మళ్ళా కోవిడ్ గురించి చెప్తున్నారు ఏంటండి బాబు, ప్రసంగంలోని కూడా ఆన్లైన్లో కూడా వదలట్లేదు అంటారేమో మీరు. ఒకవేళ చెప్తాను ఖచ్చితంగా, ఉదాహరణ చెప్తున్నాను ఈ మాట. నేను కోవిడ్ గురించి చెప్పట్లేదు, భయపడిపోకుండా ఏమి కూడాను, ఉదాహరణ చెప్తున్నాను నేను. ఓకే, ఈ సమయంలో ఆ మాస్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఎస్, అలాగే ఇమీడియట్ ప్రార్థనకి ఏది ప్రాముఖ్యం అంటే ట్రస్ట్ ఆన్ గాడ్ అనేటువంటిది. ఈ యొక్క నమ్మకత్వం అనేటువంటి దీంట్ లోపల మనకి ఈ ప్రార్థనలో మనకి ఏముంటుందంటే ప్రియులారా, నమ్మకత్వం ఏం చేస్తుందంటే, నమ్మకత్వం అనేటువంటిది ఒక మాస్క్ లాంటిది. దేవుని యొక్క వాక్యం మీద, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆధారం మీద, నమ్మకం మీద, అంటే చాలా జాగ్రత్తగా ఆ ఇన్ఫెక్షన్ లేకుండా వెళ్ళడానికి ఈ నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పిల్లరా, ఇందులోపల ఏమవుతాయంటే కొన్ని సమయాల్లో మనం ప్రార్థించినప్పుడు ఈ నమ్మకత్వంలో రెండు ప్రధానమైన ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రయత్నం చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా అర్థం కాలేదు, నాకు కూడా కరెక్ట్గా చెప్పడంలో సరిగా ఒక మెట్టుకు రాలేదు. మళ్ళీ చెప్తాను నేను. నమ్మకత్వం ఉంది, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడాన్ని బట్టి ప్రార్థనలో ఏముంటుందంటే నమ్మకత్వం ఉంది కనుక మన ప్రార్థన బలంగా ఉంటుంది. ఆమేన్. ఈ యొక్క నమ్మకత్వము ద్వారా మనకేమవుతుందంటే మన ప్రార్థన లోపలకు వెళ్ళి, అంటే ప్రభువు దగ్గరకు చేరి, ఆమేన్, మనం దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, దేని కొరకైతే అడుగుతున్నామో అది ఇమ్మీడియట్గా జవాబు రావడానికి ఈ నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఆమేన్. ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ఒక మార్గం ఏంటంటే, స్ట్రైట్ అవే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఏంటంటే, ఆ మార్గాన్ని దేవుడే మనలో ఉంచాడు. అది ఏ మార్గం అంటే మనకు ఒక నమ్మకత్వాన్ని పెట్టాడు, ఒక మాస్క్ లాగా నమ్మకత్వాన్ని పెట్టాడు. కనుక మనము చేసేటువంటి ప్రార్థన మన నమ్మకత్వం గుండా, మనము దేవుని యందు ఉంచినటువంటి నమ్మకము గుండా ప్రయాణం చేస్తుంది. నమ్మకత్వం వేరు, నమ్మిక వేరు. దేవుని యొక్క మనం చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు చేరడానికి మనకున్నటువంటి నమ్మకము ద్వారా చేరుద్ది. నమ్మకము ద్వారా చేరితే ఏమవుద్దంటే పిల్లరా, అందులోపల ప్రార్థన ప్రయాణం అవుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు.
ప్రార్థన లోపలికి వెళ్ళడానికి ముందుగా ఏమవుద్దంటే నమ్మకత్వం దగ్గరికి చేరక ముందు ప్రార్థన మనము ప్రభువునందు నమ్మిక ఉంచామే, ఆ నమ్మిక దగ్గరకు చేరక ముందు ప్రార్థనలో 2 ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రీజనింగ్ ఉంటుంది, రెండవది ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నేను ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడా, వీటి కొరకు దేవుడు జవాబు దయచేస్తాడా, సాయంకాలానికే నాకు జవాబు వచ్చేస్తుందా, రేపటికి జవాబు వస్తుందా, అసలు గ్యారంటీ అని ఎక్కడ ఏమీ కనిపించట్లేదే నాకు జవాబు రావడానికి ఏమాత్రం కూడా వస్తుందా అనేటువంటి రీజనింగ్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ ప్రార్థన ఆగదు. అందుకనే ప్రియులరా మన దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము ఎలాగ ఉపయోగపడుతుందంటే మనము చేసేటువంటి ప్రార్థన అక్కడికి చేరగానే నమ్మకం ఉంచామే, నమ్మకం ఉంచినటువంటి విధానం ఉందే, ఈ మాస్క్ ఉందే, ప్రైజ్ ది లార్డ్, ఇదేం చేస్తుందంటే లోపలికి స్వచ్ఛమైన ప్రార్థన వెళ్ళడానికే నడిపిస్తుంది, కానీ రీజనింగ్స్ని ఆర్గ్యుమెంట్స్ని పక్కన పెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము మనల్ని ఏం చేస్తుందంటే మనకు ఎంత ఉపయోగపడుతుందంటే మన ప్రార్థనలో నుంచి రీజనింగ్స్ని ఆర్గ్యుమెంట్స్ని పక్కన పెడుతుంది. ఈ మాట చెప్పడానికి నేను చాలా శ్రమపడ్డాను. వెరీ సింపుల్ వర్డ్, ప్రైజ్ ది లార్డ్. ట్రస్ట్ ఆన్ గాడ్. ఇన్ దిస్ ట్రస్ట్ దిస్ ట్రస్ట్ విల్ వర్క్అవుట్ లైక్ ఎ మాస్క్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ విషయానికి వచ్చినప్పటికీ మోషే గురించి దేవుడు ఏమంటాడంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. కనుక మోషే మోకరించిన, ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, మాట్లాడిన, దేవునితో వాదించిన, ఏమైనప్పటికీ కూడా మోషే లోపల ఆ నమ్మకము అనేటువంటిది కనబడతా ఉంటుంది కదా అండి. ఎస్, అదేమైందంటే ఆ నమ్మకం ఏం జరిగిందంటే అది నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమాయను. అంటే సబ్జెక్ట్ ఏంటంటే నీళ్లు మధురం అయిపోవడం, చేదు నీళ్ళు మధురం అయిపోవడం అనేటువంటిది కాదు, కానీ ఇమీడియట్ నీడ్. అక్కడ ప్రజలకు నీరు కావాలి. ఆ నీరు చేదైనటువంటి నీరు, స్థలం అంతా చేదే. నువ్వు ఎక్కడ తవ్వినా అక్కడ తవ్వండి, అక్కడ తవ్వండి అంటారు. లేదా ఇక్కడ తవ్వండి, ఇక్కడైనా కొంచెం మంచినీళ్ళు పడతాయేమో చూడండి అంటారు. ఇక్కడ తవ్వితే రాయి పడిపోయిందండి, లోతుగా వెళ్ళట్లేదండి అంటారు. ఇక్కడ తగ్గితే ఇక్కడ మంచినీళ్ళు పడలేదండి అంటారు. పలానా దగ్గర అయితే మంచినీళ్ళు పడతాయండి అంటారు. ఇలా మాట్లాడతారు, కానీ ఆ ప్రాంతం పేరే చేదు, ఆ ప్రాంతం పేరే మారా. కనుక ఆ మారాలో ఉత్తరాన్ని తవ్వినా, దక్షిణాన్ని తవ్వినా, తూర్పును తవ్వినా, పడమట తవ్వినా, మీరు ఎక్కడంటే తవ్వండి, మారాలో నీళ్లు చేదుగానే ఉంటాయి. బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఒక కృపను మనకి ఇచ్చింది ఏంటంటే చుట్టూ ఎంత చేదు నీళ్ళైనప్పటికీ కూడా అంటాడు కదా, ఆ చెట్టు చూపిస్తాడు, అక్కడ స్థలం చూపించడు. ఆమేన్. ఆ స్థలంలోకి వెళ్ళి తవ్వంటే మంచినీళ్ళు పడతాయని చెప్పడు. ఈ స్థలంలో తవ్వండి మంచినీళ్ళు పడతాయని దేవుడు చెప్పడు. నువ్వు ఉత్తరముగా ప్రయాణం చేసి ఆ ప్రకారంగా వెళ్ళు అనే మాట చెప్పడు. మనకున్నటువంటి శత్రువు ఏం చెప్తాడంటే ఇది వాస్తుకు విరుద్ధమైనటువంటిది కనుక ఆ ఉత్తరమున అన్ని 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 అలాగున తవ్వము, దక్షిణమున ఎలాగు తవ్వము, అలాగు తవ్వితే అలాగు నవ్వును అనేటువంటి మాట దుష్టుడు మనం చెప్తూ ఉంటాడు. కానీ ప్రియులరా, మనకు ఒక వాస్తు ఉంది. ఆ వాస్తు ఏంటంటే వాస్తే యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉంటే చాలు మనకి. అది ఉత్తరమైనా దక్షిణమైనా ఏ ప్రాంతమైనా ఆమేన్. అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏదైనప్పటికీ కూడా ఆయన మనతో ఉంటే ఆమేన్, చేదు నీళ్ళు మంచి నీళ్ళు అయిపోతాయి. ఏ ప్రాంతంలో తవ్వినా మారా అది. బట్ ప్రైజ్ ది లార్డ్, ఇమీడియట్ నీడ్. ఇది నాని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇవాళ సాయంకాలం, రేపు ఉదయానికి, రాత్రి, ఇప్పుడు మనకు టైం అవుతుంది కదా అండి, తెల్లవారు తిరిగి ఒక అవసరం కావాలి. ఉదయానికే నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నమ్ముతున్నావా? ఏమేన్ ఏమేన్. ఎస్, నాకు చాలా అవసరాలు ఉన్నాయి. ఉదయానికే నాకు అవసరం తీరాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మీతో పాటు నేను కూడా నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, మన పక్షాన నిలబడేటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రభువా మీకు వందనాలు. దేవానాయన, ఆ నమ్మకము మీ మీద ఉంచినటువంటి నమ్మకం ఉందే, ఆ నమ్మకము లోపలికి ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. రీజనింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఉంటే మన నమ్మకం పనిచేయదు. ఆమేన్. మోషే ప్రార్థన చేశాడు, ఇమ్మీడియట్ ఆన్సర్ వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. గనుక మారా నీళ్ళు ఆమేన్
నీలో ఏమన్నాడంటే ఆ చెట్టు చూడు, ఆ చెట్టే యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆమేన్. నీకు ఎక్కడైతే మారా ఉంటుందో, ఎక్కడైతే చేదు నీళ్ళు ఉంటాయో, ఎక్కడైతే బెటర్నెస్ ఉంటుందో, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. చాలామంది వదిలేసి వెళ్ళిపోండి అంటారు, లేకపోతే ఆ ఊరు వెళ్తే మేము బాగుపడతామండి, ఈ ఊరు వెళ్తే బాగుపడతాం అనేటువంటి మాట చాలామంది మాట్లాడతారు. కానీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనస్సులో అది ఫిక్స్ అయిపోయింది కాబట్టిగా దాన్ని ఎవరు తీసేయలేరు ఏమాత్రం కూడా. కానీ ఒక మాట, అదే మారా, ఆ ప్రాంతం అంతా మారా. ప్రభు చెప్తాడు, ఇది ఎంత మారా అయినా, ఎంత చేదైనప్పటికీ కూడా జస్ట్ లుక్ ఎట్ ద ట్రీ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే యేసు ప్రభు వారు ఆయన వైపు తిరిగి ఎవడు ఆ చెట్టు పట్టుకొచ్చి నీటిలో వేసేయమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ లోపల ఏమైనా అవిశ్వాసం ఉంటే, నీ లోపల ఏమైనా రీజనింగ్స్ ఉంటే, నీ ప్రార్థనలో నీ లోపల ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే, ఆ చెట్టు ఏసైని పట్టుకొచ్చి లోపల వేసేయి అంతే. ఇక ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నా లోపలికి వచ్చేయండి బాబు నాయన, మీరు నా లోపలికి వచ్చేస్తే ప్రభు నాయన, నాలో రీజనింగ్స్ ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, నాకేముండవు ప్రభు నాయన, మీరే లోపల ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు లోపల ఉన్నారా? చేదు, ఆమేన్. చేదు ఏమవుద్ది అంటే చేదు తీపి అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మధురములాయను. తీపి వేరు, మధురము వేరు. మధురము అంటే ఒక్కసారి ఆ నీళ్ళు తాగగానే బాగా రుచిగా ఉన్నాయనుకోండి, ఏదైనా జ్యూస్ తాగుతాం అనుకోండి, కొంతమంది జ్యూస్ చేస్తారు, చాలా బాగా తయారు చేస్తారు. కాఫీ చాలా బాగా తయారు చేస్తారు. ఇలా ఒక సిప్లా తీయగానే ముఖంలో మారిపోద్ది, రంగులు మారిపోద్ది. బాబా ఎంత రుచిగా ఉందండి, మధురంగా ఉందండి అంటాం. ప్రైజ్ ది లార్డ్. దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన, నీ నమ్మకత్వంలో దేవుడు మధురమును దాచిపెట్టాడు. ఒక్క మాట, ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా ఈ సమయంలో ప్రభా అని చెప్పావా, దేవుడు నీ పక్షాన ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. రెండవ భాగంలోకి వస్తే ప్రేయర్స్ ఫర్ రిసీవింగ్ ప్రామిసెస్. ప్రార్థనలు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని రిసీవ్ చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి ప్రార్థనలు కావాలి. మొదటి ప్రార్థన ఇమ్మీడియట్గా ఆన్సర్ కావాలంటే ప్రార్థన అనేటువంటి మాట మనం చూసాం. రెండవ ప్రార్థన వాగ్దానములను సంపాదించుకున్నటకైనటువంటి ప్రార్థన. దేవుని వాగ్దానం ఉంటుంది, నిన్ను గూర్చినటువంటి విషయములు నేను ముందుగానే ఎరుగుదును అంటాడు. అవి హానికరమైనవి కాదు, అవి ఏమైనా మాట ఉంటుంది. కానీ ఒకసారి మనం చూద్దాం, చూడండి ఒకసారి, నేను కరెక్ట్గా మాట చెప్పాలి. ఇర్మియా గ్రంథము మనందరికీ చాలామందికి జ్ఞాపకం ఉన్నటువంటిది. ఈ విషయం లోపల మన కంటతా పెట్టేస్తాం కదండి ఈ వాగ్దానాన్ని, ఈ మాటను. మీరు అడగవచ్చు, పాస్ గారు మీకు జ్ఞాపకం లేదా అని. వయసు అయిపోయాడని బట్టి మర్చిపోతున్నాను కొంచెం. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఓకే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి ఉద్దేశములు అనగా నథింగ్ బట్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు అది ముందుగానే ప్రభు దగ్గర ఉన్నాయి. అవి పొందుకోవడానికి ఏది కావాలి? ఇందాక మనం మాట చూసాం, వెంటనే జవాబు రావడానికి. ఈ రాత్రి పడుకొని ప్రార్థన చేస్తే తెల్లారికి మనకు ఆన్సర్ వచ్చేయాలి. దానికి ఏది ప్రాముఖ్యం అంటే ట్రస్ట్ ఆన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉంచుట. ఆమేన్. ఒక ఆయన చెప్తాడు, బాబు నా ఇంటికి రావద్దు బాబు అంటాడు, కానీ నా దాసుడు బాగవాలి బాబు అంటాడు. దేవుడు ఒక మాట చెప్తాడు, నీ మాట చెప్పున నువ్వు వెళ్ళు, నీ దాసుడు బాగైపోతాడంటే ఆ వాటిలో ఏముందంటే అతడట నమ్మి వెళ్ళిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. గమనించారా అండి? ఇన్ఫెక్షన్ లేదు, రీజనింగ్ లేదు, దానిలో వెళ్ళిపోతూ నమ్మాను, ఎలా ఉంటాడో ఏముంటాడో, నిజమేనా కాదా ప్రభా, నిజమేనా, ఎన్ని గంటలకు ప్రభా, ఏ సమయంలో ప్రభా అనేటువంటి ఆలోచన లేదా మాత్రం. నమ్మిపోయాడు అంతే. వెళ్ళిపోయాడు కనుక ఇంకా దారిలో ఉంటుండగానే ఒక ఆయన ఎదురుగా వచ్చి, అయ్యా నీ దాసుడు బాగుపడిపోయాడు బాబు. బాగుపడిపోయాడు. ఎన్ని గంటలకు బాగుపడిపోయాడు? అలా 12 గంటలు, ఇన్ని గంటలకు బాగైపోయాడు సార్ అంటే ఏమన్నాడు? అన్ని గంటలకే ఆయన నాకుతో చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, నమ్మి వెళ్ళిపో అంటే నేను ఆయన మాట నమ్మేశాను. అడిగంట నేను ఎప్పుడైతే ఆయన మాట నమ్మానో కరెక్ట్గా ఆ సమయానికి దాసుడు బాగైపోయాడు. ఇమ్మీడియట్ నీడ్. మరి రెండవ దానికి ఏది అవసరం అంటే ఆ ప్రేయర్స్ ఫర్ రిసీవింగ్ ప్రామిసెస్కి ఏది అవసరం అంటే మోర్ పేషెన్స్ ఆన్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయము మీద మనకు చాలా దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం
వాగ్దానం, కొన్ని వాగ్దానాలు అయా ఆ దినాల్లో దేవుడు ఇచ్చాడు సార్. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయిందండి దేవుడు మాట్లాడి. 10 సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు దేవుడు కృప చూపించాడండి. పిల్లరా, నేను మార్మన్స్ పొందిన కొత్తలో ఆల్మోస్ట్ 1974 అనుకుంటాను, ఒక దేవుని సేవకుడు మాట ప్రార్థన చేస్తూ అన్నాడు కదా, నువ్వు చాలా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తావు, దేవుడు సముద్రాలను దేవుడు దాటిస్తాడు, నిన్ను నడిపిస్తాడు దేవుడు అనే మాట చెప్పాడు. సముద్రాలు దాటి ప్రయాణం చేస్తామని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 74, ఐ వాజ్ బోర్న్ ఇన్ 54 అండ్ 74కి వచ్చిన 20 సంవత్సరాలు అయింది నాకు. అప్పటికి మార్మన్స్ పొంది సేవలో ఉన్నాను ప్రభు కృపను బట్టి. చదువుతున్నప్పటికి కూడా పరిశుద్ధ ప్రభు కృపను ఆత్మలు సంపాదించేటువంటి పనిలో దేవుడు నడిపించాడు. మా టీం అంతటినీ కలిపి మేము అలా కొనసాగిపోతున్నాం. అప్పుడు ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, దేవుడు నేను ఈ విధంగా వాడుకోబోతున్నాడు అని చెప్పాడు. అక్కడి నుంచి నేను మొదలెట్టాను. ఏ ప్రాంతాలకు వెళ్దాం అంటే విమానాలు ఏమైనా కనబడితే దాటెత్తాను అనుకునేవాడిని అనమాట అండి. ఏది వాగ్దానం ఏది 74 అయిపోయింది, 75, 76, 77. ఆ 76వ సంవత్సరంలో ఒక ఆయనతో మాట్లాడుతూ ఇలాగున దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, మరి నీకు ఏదైనా దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉందా అని అడిగాడు. నేను మంచి ఆన్సర్ ఇచ్చాను. 74లో దేవుడు మాట్లాడాడు, జాన్యువరి నెలలో దేవుడు మాట్లాడాడు. 74 మార్చిలోనే విశ్వాసం బట్టి పాస్పోర్ట్ చేయించేశానని చెప్పి 74లో పాస్పోర్ట్ అయిపోయింది నాకు. ఆ దినాల్లో ఒక ఆయనతో మాట్లాడుతూ, అంకుల్ నాకు పాస్పోర్ట్ కావాలంటే రాబాబు అని తీసుకెళ్ళాడు. ఆ దినాల్లో ఎంపీ గారు ఉండేవారు విశాఖపట్నంలో. నేను తిన్నగా ఎంపీ గారు సంతకం ఉండాలి. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎంపీ గారు సంతకం పెట్టాడు దాని మీద, ఆ కాగితం మీద అనమాట అండి. ఆయనకు నమస్కారం పెట్టి వెంటనే వచ్చేసాను. నేను అప్లై చేసేస్తే నాకు ఒక వారం 10 రోజుల్లో అనుకుంటాను నేను ఇంటికి పాస్పోర్ట్ వచ్చేసింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాస్పోర్ట్ పట్టేసుకున్నాను, ప్రభానికి వందనాలు ప్రభు అని. విమానం ఎక్కేస్తాను, దేవుడు ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు, వాడేసుకుంటాడు, దేవుడు వాడుకుంటాడని ప్రార్థన మొదలెట్టాను. మరొక సేవకుడు వచ్చి అన్నాడు కదా, అంటే సేవకుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాడు. ఆయనకి వచ్చినప్పుడు ఆయనకి నేను ఈ పాస్పోర్ట్ చూపించాయా, దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి, వాగ్దానాన్ని బట్టి నేను నమ్మి పాస్పోర్ట్ చేంజ్ చేసుకున్నాను సార్ నేను అని ఇలా చూపించగానే ఆయన ఏమన్నాడంటే, బాబు ఈ దినాల్లో పాస్పోర్ట్ అసలు చాలా కష్టమైనటువంటిది, నువ్వు ఎలాగంటే దేవుడు ఇచ్చేసాడు నాకు అని చెప్పాను. ఓకే, వెరీ గుడ్ అన్నాడు. ప్రార్థన చేసామన్నాడు. నానా నీకు పాస్పోర్ట్ వచ్చింది కానీ నువ్వు వెంటనే విమానం ఎక్కేవు అని చెప్పాడు. మరి విమానం ఎక్కిపోతే ఎలాగంటే బాబు, మరి దేవుడు వాగ్దానం చేస్తాడంటే, ఆయన ఏమన్నాడంటే దేవుని వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని నీ చేతిలో పెట్టడానికి దెర్ ఇస్ ఎ గాడ్స్ టైం అని చెప్పాడు. దేవుని సమయం ఉంటుంది అన్నాడు. ఎంతసేపు ఉంటుందండి? 1 సంవత్సరం ఉంటుందా, ఒక 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా అంటే ఆయన ఏమన్నాడంటే దానికి సమయాన్ని ఎవరూ చెప్పలేరు. ఫలానా తారీఖున ఫలానా సాయంకాలం అని ఏ సేవకుడు చెప్పలేడు బాబు, ఎవరూ చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. అది ఆయన పైనుండి నిన్ను కనిపెట్టి నీ యొక్క ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కావలసినంత సామర్థ్యము నీ లోపల దేవుడు చూసి, ఎస్ ఇప్పుడు ఈ వాగ్దానం పొందడానికి నువ్వు సరిపోయావనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఆయన నీకు వాగ్దానం ఇస్తాడు బాబు అని చెప్పాడు. అక్కడి నుంచి నేను ఆలోచించడం మొదలెట్టాను. ఒక 2-3 నెలలు ప్రార్థన చేసుకొని సాయంకాలం కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుని పాస్పోర్ట్ కూడా పట్టుకుపోయేవాడిని. కొండకి కోళ్ళు పట్టుకెళ్ళి ఆ పాస్పోర్ట్ అలా పట్టుకొని ప్రభా నైనా మార్గాలు తెరువు బాబు, నాకు మార్గాలు తెరువు బాబు అని ప్రార్థన చేసుకునేవాడు. నువ్వు ఎందుకు వాగ్దానం ఇచ్చావు ప్రభు అని. పిల్లరా, నేను 74లో పాస్పోర్టు సంపాదించుకున్న దేవుడు ఇచ్చాడు నాకు, వర్కౌట్ చేశాను. 87లో విమానం ఎక్కడానికి ప్రభు సహాయం చేశాడు. అనగా 74, 84, 10, 87 రమారమి 13 సంవత్సరాల వరకు. We don't know that. The God's timings. బట్ కనిపెట్టేటువంటి పద్ధతి. ఒక వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడంటే దాని వెనుక దేవుడు కనిపెడతాడు. పిల్లరా, అంటే దీనికి ఏం కావాలంటే మోర్ పేషెన్స్ అండ్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం మీద కనిపెట్టేటువంటి విధానము మనకి అవసరమైంటున్నది. ప్రైజ్ గాడ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతుంది ఒకసారి కీర్తన గ్రంథము 91లో ఒక మాట ఉంటుంది. 91వ కీర్తన, కీర్తన గ్రంథము 91.
91:15 వచనంలో ఒక మాట ఏముంటుందంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. వేరే ఇందులో మనం గమనిస్తున్నాం కదండి, క్షణంలో జరిగిపోయేటువంటిది కాదు, ఇది తెల్లారితే జరిగిపోయేటువంటిది కాదు. దీర్ఘాయువు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీర్ఘాయువు అంటేనండి? అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంటాడు. ఇంకా బతికేస్తారు కదండి, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఎస్, జనాలు బతికేస్తారు, అధిక బలం ఉన్నట్లయితే బతుకుతారు. కొన్ని సమయాలు మనం అంటాం కదండి, ఇంకా బతికేస్తున్నాడు ఎట్లా బాబు, చచ్చిపోవట్లేదు. కొన్ని సమయంలో ఒక అబ్బాయి ఉండేవాడు, ఏమనేవాడు అంటే, మా తాత సెంచరీ కొట్టేస్తాడు అనేవాడు. అంటే 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నాడు. ఎలా ఉన్నాడు బెడ్ అంటే, ఆయన ఎక్కడ బెడ్ అంటారు బాబు, నాకంటే ఫాస్ట్గా నడుస్తాడు అనేవాడు. ఎస్ పిల్లలు, అంటే ఈ యొక్క వాగ్దానం అనేటువంటిది నెరవేర్చబడ్డానికి ఉన్నటువంటి సమయాన్ని మనం పరిశీలన చేస్తే కొన్ని సంవత్సరాలు పడతాయి. ఇందులో ఏమంటాడంటే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమ ఇలాగ వచ్చి ఇవాళ వచ్చి సాయంకాలానికి రేపు పోయేది కాదు. కొన్ని సమయాల్లో కొన్ని శ్రమలు సంవత్సరాలు ఉంటాయి. కొన్ని శ్రమలు చెప్పలేము ఎప్పుడు పోతాయో తెలియదు. కొన్ని సమయాల్లో శ్రమల్లోనే చచ్చిపోతుంటారు చాలామంది. వాక్యంలో మాట ఉంది, విశ్వాసం గురించి రాస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మొత్తం అధ్యాయం అంతా విశ్వాసం గురించి రాస్తాడు. ఒక ప్రాంతం వచ్చినప్పటికీ చాలామంది యాతన పట్టబడి ఆమేన్ విడుదల పొందనొల్లకపోయిరి అంటాడు. విశ్వాసంలోనే చనిపోయారు వాళ్ళు, కానీ విడుదల పొందనాలకపోయింది. గురించి మనం చెప్పలేమే మాత్రం కూడా. కానీ దేవుని కృప ఏముంటుందని వాక్యంలో ఉందండి, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క కాపుదల మనకి ఎప్పుడూ కూడా మనకు ఉంటూనే ఉంటుంది ఆ విషయం లోపల. ప్రైజ్ గాడ్. ఈ సమయంలో అబ్రహాం యొక్క జీవితంలో అబ్రహాం రిసీవ్ చేసుకున్నటువంటి విధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆ మోషే జీవితంలో ఇందాక మనం చూసినప్పుడు ఇమ్మీడియట్ నీడ్ చూసాం మనం. రెండవది ఏంటంటే అబ్రహాము ఆ విషయం లోపల మనం పరిశీలన చేద్దాం. 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఏముంటుంది, అబ్రహాముకి కుమారుడు గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఓకే, మొట్టమొదటిగా ఈ మాట చూద్దాం. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానము కుమారుడు గురించి వాగ్దానం ఉంటుంది. అది 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో వాగ్దానం ప్రారంభించబడుతుంది. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనంలో ఏమంటాడంటే, 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. గొప్ప జనముగా చేస్తానంటే అర్థం ఏంటన్నమాట, నీ బిడ్డలు ఇస్తాడు దేవుడు. అప్పటికి బిడ్డలు లేరు అబ్రహాముకు, భార్య గొడ్రాలు, బిడ్డలు లేరు ఏమాత్రం కూడా. గర్భము పూర్తిగా మోయబడింది అబ్రహాము భార్యకు, వయసు అయిపోయింది. అప్పుడు వాగ్దానం చేస్తాడు దేవుడు. వాగ్దానం అయిన తర్వాత 12వ అధ్యాయము 2వ వచనంలో నుంచి ఆ వాగ్దానము ప్రారంభించబడితే ఏమంటాడంటే, 4వ వచనం లోపల, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళానంటాడు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లు ఈడు గలవాడు అనేటువంటి మాట ఉంటుంది. 70 ఏండ్లు వయసులో ఉన్నప్పుడు తను బయలుదేరాడు అనమాట అండి. తర్వాత హారాను నుండి 75 ఏండ్లు ఈడు గలవాడు, 75 ఏండ్లు ఈడు గలవాడు. తర్వాత తన భార్య కూడా బయలుదేరింది తనతో పాటు. తర్వాత ఈ వాగ్దానాన్ని చూడడానికి సమయం వచ్చినప్పటికీ మనకి వాక్యం లోపల 21వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును, చూసారా అండి, ఎక్కడది 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారునికి. నిర్ణయ కాలము. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానాలు రిసీవ్ చేసుకోవడానికి నిర్ణయ కాలము. చాలామంది లెక్కలేసారు. కొంతమంది ఏమంటారంటే 20 సంవత్సరాలు అంటారు, మరికొంతమంది 25 సంవత్సరాలు అంటారు, సమయం పట్టింది అంటారు. అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు పట్టిందంటే దానికి చాలా ఓపిక అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోపల ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే,
అబ్రహామ్స్ గ్రేట్ ఇంటర్సెషన్ ఒకటి ఉంది ఇది మధ్య లోపల. చూడండి ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే 12వ వచనంలో 12వ అధ్యాయంలో వాగ్దానం ప్రారంభించబడింది, ప్రయాణం ప్రారంభించబడింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, చాలా మార్గాల గుండా ప్రయాణం చేశాడు. 18వ వచనం వచ్చినప్పటికీ, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇలా యెహోవా అతనికి కనబడినటువంటి మాట ఎక్కడొచ్చిందంటే గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. అంటే ఈజ్ వెయిటింగ్ ఫర్ గాడ్, ద గాడ్స్ ప్రామిస్. చాలాసార్లు అలా కూర్చుని ఉంటాడు అబ్రహాం దేవుడి దగ్గర. బట్ ఆ దినాన్ని మాత్రమే ఏంటంటే గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రైజ్ గాడ్. నిర్ణయ కాలము. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు చాలా వాగ్దానాలు పొందుకున్నావు, ఇప్పటికే చాలా వాగ్దానాలు రిసీవ్ చేసుకున్నావు. కానీ ఇంకా నీ లోపల ఏది ప్రాముఖ్యమైన వాగ్దానమో అది ఇంకా నీ చేతికి రాలేదు. ఇంకా చాలా వాగ్దానాలు వచ్చేసాయి నీ చేతికి, కానీ ఇదన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది దానికోసమే కనిపెడుతున్నావు. ఇది నీకు ఎన్ని వాగ్దానాలు చేతికి వచ్చినా అది నీకు ప్రాముఖ్యమైనది కనుక నీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంది కనుక, నీ చూపులన్నీ దాని మీదే ఉన్నాయి కనుక ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉంటున్నావు. ప్రైజ్ లార్డ్. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టాలంటే నీ లోపల ప్రాముఖ్యమైనటువంటిది మోర్ పేషెన్స్ అండ్ గాడ్స్ టైమింగ్. నువ్వు ఎప్పుడు మోకరించిన వాగ్దానం జ్ఞాపకం వస్తే ఒక మాట చెప్పు, దేవా నీ సమయం మీద నేను నమ్మకం ఉంచుతున్నాను ప్రభు. ఆయన సమయము ఆమేన్ అది హానికరమైనది కాదు. ప్రైజ్ గాడ్. నీకు తొందరపాటు ఎక్కువ, నాకు కూడా తొందరపాటు ఎక్కువ. ఎలాగైనా దేవుని వాగ్దానం ఇంకా రాలేదు ఏంటనేటువంటి ఆలోచన. కానీ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని నీ చేతిలో పెట్టడానికి నీ మైండ్లో, నీ మనస్సులో, నీ హృదయంలో, నీ ప్రార్థనలో ఉన్నటువంటి బలమెంతో దేవుడు కనిపెడతాడు. అది రిసీవ్ చేసుకోవడానికి బలంగా ఉన్నావా అని కనిపెడతాడు. ఇమ్మెచ్యూర్, సరైనటువంటి మెచ్యూరిటీ లేకపోవడం బట్టి కొంతమంది పిల్లలకి మెడలో గొలుసులు వేస్తారు, పెద్దోళ్ళు మెడలో గొలుసులు వేసుకుంటారు, చిన్నపిల్లలకు కూడా మెడలో బంగారం గొలుసులు వేస్తారు కదా అండి. ఎస్, పెద్దవాళ్ళు మెడలో బంగారం వేసుకున్న తర్వాత నేను గమనించాను మాటికి ఇలా ఉంటారు, అంటే ఉన్నాయా లేదా అని చూసుకుంటుంటారు. చాలా జాగ్రత్త, ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటారు. చిన్నపిల్లలు ఉంటారు కదా అండి, ఆడుకుంటూ ఉంటారు, వారికి మెడలో బంగారం గొలుసులు ఉంటాయి. నేను చాలామందిని చూశాను, ఆ బంగారం గొలుసులు ఉన్నటువంటి నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు. ఆ బంగారపు గొలుసులు, బంగారము ప్రాముఖ్యమైనటువంటిది. బట్ దే కెనాట్ అండర్స్టాండ్. కొన్ని సమయాల్లో విలువైనటువంటివి ఆ తల్లులు ఏం చేస్తారంటే ₹1,00,000, ₹2,00,000 ఖరీదైన వేసుకుంటారు. పిల్లలకి మేము కూడా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ పిల్లలని చెప్పుకోవడం కోసం తక్కువ ఖరీదైనటువంటి ఆ బంగారపు గొలుసులు వేస్తారు పైన, ఎందుకంటే పడేస్తారని భయం అన్నమాట అండి పిల్లరా. ఒకవేళ పిల్లలు కూడా చూసి, చిన్నప్పుడే పిల్లలు చూసి ఎస్ ఆ మెడలో ఇంత రావు బంగారం వేసుకున్నవే, నాకు కూడా ఏసై అయినటువంటి మాట అంటే తల్లులు ఏమంటారంటే ఇది నీకు అప్పుడే ఇంత వేగం, నీకు ఇంత విలువైనటువంటి బంగారము నీ మెడలో వేయడానికి అవకాశం లేదు అంటారు. పిల్లరా, దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము చాలా విలువైనటువంటిది. అది నీకు చెప్పాడు దేవుడు. కానీ అది నీ లోపలికి వచ్చి నీలో ఉండడానికి, నీ లోపల అది పని ప్రారంభించడానికి నీ మైండ్లో మెచ్యూరిటీ కావాలి, నీ హార్ట్లో మెచ్యూరిటీ కావాలి, నీ మనస్సులో, మళ్ళా చెప్తున్నాను, నీ మనస్సులో మెచ్యూరిటీ అంటే పరిపక్వత కావాలి. నీ హార్ట్లో మెచ్యూరిటీ కాదు, నీ హార్ట్లో పరిశుద్ధత కావాలి. అందుకని అంటాడు కదా, మనస్సులో శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పడు దేవుడు ఏమాత్రం కూడా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అబ్రహాము 18వ వచనంలో, ఆదికాండం 18వ వచనంకి వచ్చినప్పటికీ అబ్రహాముకి ఏమంటాడంటే, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా తనకి కనబడెను. దాని అర్థమేంటి చెప్పండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు కనిపించాడు అంటే పరిశుద్ధుడు, హృదయం లోపల ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో దేవుని యొక్క వాగ్దానం పట్ల. ప్రైజ్ ది లార్డ్. కానీ
వెంటనే కాదు కానీ మరలా 18 నుంచి మరలా కొద్ది సంవత్సరాలు 21వ వచనం వరకు దొరకలేదు. అంటే మైండ్లో మెచ్యూరిటీ, హృదయంలో పరిశుద్ధత, మైండ్లో పరిపక్వత. ఆమేన్. ఈ రెండిటికి సంబంధం ఉంది. దేవుడి దగ్గర దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి, నువ్వు పొందుకోవడానికి మూడు ప్రధానమైనటువంటివి. ఒకటేంటంటే మోర్ పేషెన్స్ ఆన్ గాడ్స్ టైమింగ్, దేవుని యొక్క సమయం మీద ఎక్కువ ఆమేన్ దీర్ఘశాంతం కావాలి, ఓపిక కావాలి. ఆమేన్. రెండోది ఏంటంటే మనస్సు లోపల పరిపక్వత కావాలి. మూడోది హృదయం లోపల పరిశుద్ధత కావాలి. హృదయంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నా మనస్సులో పరిపక్వత కూడా అలాగే ఉండాలి. అర్థం ఉంటుంది మీకు ఈ సమయంలో. ఇమ్మీడియట్గా ప్రార్థనకు జవాబు కావాలనుకుంటే నమ్మకం కావాలి దేవుని మీద, దాని మీద ఆధారపడాలి. ఆమేన్. 2 ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన లోపల రీజనింగ్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ 2 ఉండకూడదు, ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. అలా 2 లేకపోతే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది నీకు ఆన్సర్. ఎస్. ఒకవేళ కానీ ఆన్సర్ రాలేదనుకోండి, చెక్ యువర్ సెల్ఫ్. చర్చిలోకి వస్తుంటే మీటర్ పెడుతున్నారు, మీ లోపల ఎంత హీట్ ఉందో అనేటువంటిది. ఆ నెంబర్కి దాటిపోయింది అనుకోండి, ఒకవేళ రాదు ఏమాత్రం కూడా, లోపలికి ఎలా చేయరు. అందుకని అది ఇంపార్టెంట్. రెండోది వచ్చినప్పటికీ వాగ్దానం పొందుకోవడానికి మోర్ పేషెన్స్ అండ్ గాడ్స్ టైమింగ్. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో దేవుడు ఇక ఆ పేషెన్స్ని, ఆ టైమింగ్స్ని దేవుడు అనుగ్రహించి నిన్ను దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ నామము గొప్పది ప్రభువా, మీకు వందనాలు. ఇది నాని మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన, ఇమ్మీడియట్ ఆన్సర్ ప్రభా నాయన. ఆ తండ్రి నాయన, ఇంకొకటి ప్రభా తండ్రి, మీ వాగ్దానాల కొరకు మేము కనిపెట్టుకోవడం ప్రభా నాయన. ఈ విషయంలో మీ సహాయం దయచేయండి. మీ మాటలు ప్రభా బిడ్డలకు ఉపయోగకరంగా ఉండడానికి తండ్రి నైనా మీ నామాన్ని మీరు మహింపరుచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించు నాయన, వారి అవసరాలు తీర్చండి ప్రభా తండ్రి నాయన, మీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 పిల్లరా, చాలా సంతోషం. ఈ సమయంలో మీకు చాలా వందనాలు. మాతో పాటు ఉండి ఈ వాక్యాన్ని వినడానికి చాలా వందనాలు మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా తిరిగి శుక్రవారపు దినాన్ని వాక్యాన్ని మనం కొంతవరకు పరిశీలన చేద్దాం. మిగిలినటువంటి దీని మీదే మరికొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. మనం కొద్దిగా ఎక్కువ ఆఖరి దినాల్లో ప్రభు యొక్క రాకడలో సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.